హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్దు. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అన్ని నేను మీకు చూపిస్తాను. దానికి మగ్గం వర్క్స్ అవన్నీ నేను ఎలా చేస్తాను అంటే కవర్ ఇలా కవర్లు తీసుకొని దాంట్లో ఏ శారీకి ఆ బ్లౌజ్ అటాచ్ చేసి పెట్టేస్తాను. పట్టు శారీస్కి చూడండి, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది శారీ. ఇది శారీ. దీనికి ఇట్లా కుచ్చులు వేపించినాను. అప్పుడు కుచ్చులు వచ్చి ఒక 300తో వేపించాను. నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను శారీస్కి, మామూలు మినిమం రేంజ్లో అంతే. మొత్తం శారీ ఇలా ఉంటుంది. మొత్తం ఇది కొంగు, ఇది దాని బ్లౌజ్, దాని బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ ఇలా ఇలా వస్తుంది హ్యాండ్స్కి. ఇది అప్పుడు ఒక 1500 ఏమో దీనికి వర్క్కి. ఇలా ఇలా వేపించాను. శారీ మొత్తం ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ, ఇది నెక్స్ట్ శారీ ఇలా ఉంటుంది మొత్తం. దీనికి కుచ్చులు ఇలా వేపించినాను. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మొత్తం శారీ ఇలా ఇలా అంచు పెద్ద పెద్ద అంచు అయితే బాగుంటుందని తీసుకున్నాను నేను. బాగుంది కదా. దాని బ్లౌజ్, ఇది బ్లౌజ్. హ్యాండ్స్ మొత్తం ఇలా వర్క్ వేపించినాను. ఇది మిషన్ వర్క్, ఇది మిషన్ వర్క్ వేపించినాను. ఇది బ్లౌజ్ ఇలా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా. ఇది మొత్తం శారీ ఇలా ఉంటుంది. పెద్ద అంచు, ఇది కొంగు. ఇది మొత్తం ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఇవన్నీ పట్టు శారీస్. ఇవన్నీ శారీ దీనికి ఇలా వేపించినాను. సింపుల్గా వేపించినాను. మరి నేను అంత కాస్ట్ ఎక్కువ పెట్టాను, ఎందుకంటే శారీస్కి మరీ అంత కాస్ట్ పెట్టలేను నేను. ఇది బ్లౌజ్ మగ్గం వర్క్. ఇది చాలా బాగా నచ్చింది నాకు. హ్యాండ్స్కి ఇలా వస్తాయి. ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది టోటల్ శారీ ఇలా ఉంటుంది. దీనికి అంచు ఇలా. ఇది స్కై బ్లూ కలర్ది. మొత్తం కొంగు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ శారీ చాలా బాగుంటుంది. ఈ శారీని మా పాప బర్త్డే ఫంక్షన్కి కట్టుకున్నాను నేను. ఇది పెద్ద అంచు, చాలా పెద్ద అంచు. చూడు ఇలా ఎంత పెద్దగా ఉంది అంచు. మొత్తం ఇలా వస్తుంది శారీ. మధ్యలో ఏమైనా పిక్స్ ఈ శారీస్వి యాడ్ చేశాను చూడండి. దీనికి ఇలా వేపించినాను. దీని బ్లౌజ్ ఇది కూడా నేను మిషన్ వర్కే, ఎక్కువ నేను మిషన్ వర్కే వేపిస్తాను. ఏమో కొన్ని రేర్గా మగ్గం వర్క్ వేపిస్తాను. ఇది హ్యాండ్స్ మాత్రం సూపర్గా వచ్చింది. హైలైట్గా ఇలా వస్తుంది హ్యాండ్స్. బ్యాక్ నెక్ ఇలా. ఈ శారీ పింక్ కలర్ శారీ, నా శ్రీమంతం ఫంక్షన్ శారీ. ఇది చాలా బాగుంటుంది.
మొన్న కూడా మల్లయ్య స్వామి కొండకి వెళ్ళినప్పుడు ఇదే కట్టుకున్నాను నేను. ఇలా వస్తుంది పింక్ కలర్. ఇలాంటి ఇలా వేపించిన ఈసారి ఓన్లీ 2500 ఓన్లీ. నేను అంత 10,000 15,000 అలా శారీస్కి పెట్టలేను, నా మనసు ఒప్పదు. మినిమం అంటే నా లాస్ట్ శారీ కాస్ట్ 5,000 అంతే, అంతకు మించి రేంజ్ పోలేము. ఈ హ్యాండ్స్కి ఇలా వస్తుంది మొత్తం ఇలా. ఇది కూడా మిషన్ వర్కే. ఇది శారీ, నా రిసెప్షన్ శారీ, పెళ్లి రిసెప్షన్ శారీ. ఇది దాదాపు ఇది 5 to 7 kgs ఏమో ఉంది ఈ శారీ. మొయ్యేలా చాలా ఇబ్బంది పడినాను. మొత్తం శారీ మొత్తం హెవీ వర్క్. ఇది ధర్మారానికి వెళ్ళి తెచ్చినారు, ఇది మా మామ తెచ్చినాడు నా కోసం. ఇది మొత్తం శారీ. ఇది మా మామ తెచ్చినాడు, ధర్మారానికి వెళ్ళి నా కోడలికి మంచి శారీ తేవాలని చెప్పేసి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 8,000 అంతే. చాలా బాగుంటుంది ఇది శారీ. మొత్తం ఇట్లా వర్క్, మొత్తం ఇలా వర్క్ వస్తుంది. ఓవరాల్ గా ఫుల్ చాలా వెయిట్ ఉంటుంది. ఇలా మొత్తం వెయిట్, ఈ స్టోన్స్ వల్ల ఏమో హెవీ వెయిట్ ఉంటుంది. నేను ఇలానే దాచుకున్నాను శారీ. ఇలా ఉంటుంది మొత్తం శారీ, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది శారీ, నాకు కూడా చాలా ఇష్టం. ఇది ఇంకో శారీ, మొత్తం ఇలా ఉంటుంది. కమిలి ఇలా ఉంటుంది. ఇలా మొత్తం ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది కూడా నా శ్రీమంతం శారీ. పక్కన చూడండి ఎంత చేస్తాను. మా ఊరికి దగ్గరలోనే మగ్గం నేస్తారనమాట శారీస్. అక్కడికి పోయి తెచ్చుకుంటా, ఏ ఫంక్షన్ అయినా కానీ అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాను. దాని బ్లౌజ్ ఇది, బ్యాక్ ఇలా ఉంటుంది, నెక్ ఇలా, నెక్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఇలా, హ్యాండ్స్ ఇలా ఉంటాయి. నేను ఇలా పెట్టుకుంటాను శారీస్. పట్టు శారీస్ కొన్ని ఇట్లా కవర్ పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోవు శారీస్, బాగుంటాయి. ఇది నారాయణపేట శారీ, బ్లాక్ శారీ, చాలా బాగుంది. నారాయణపేట శారీ ఇలా ఉంటుంది శారీ, మొత్తం పెద్ద అంచు, చాలా బాగుంటుంది. దీనికి ఏం వర్క్ వేపిలా, కాటన్నే కాబట్టి. హ్యాండ్స్కి మాత్రం ఇలా పెట్టి ఉంది, నేను ఇట్లా పెట్టి. బాగుంది కదా శారీ. బ్లాక్ శారీ ఎవరికి నచ్చదు చెప్పండి, బ్లాక్ అందరికి ఫేవరెటే కదా. నెక్స్ట్ ఈ శారీస్ అన్ని ఇప్పుడు చూపిస్తాను నేను. ఇంకా ఈ శారీస్ ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వలేదు, ఇవి కొత్తవి, ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ మళ్ళీ నేనే కొనుక్కున్నాను, డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అనుకోవద్దండి. ఇవన్నీ
శ్రీమంతంకి వచ్చిన శారీస్ ఇవన్నీ నేను అలాగే ఫెస్టివల్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి కుట్టించుకుంటా ఉన్నాను. దీంట్లో ఈ శారీ చాలా బాగుంటుంది. ఈ శారీ దీనికి మనము ఎప్పుడైనా కానీ ఈ శారీస్కి వచ్చిన బ్లౌజ్తోనే మనము మగ్గం వర్క్ వేపించుకోకూడదు. ఎందుకంటే ఇది శారీస్కి ఇట్లా వచ్చింటాయి కదా, బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ మన రేటు కొనుక్కొని మనం వర్క్ వేయించాలి, అప్పుడు బాగుంటుంది క్లాత్. ఇవి కొన్ని శారీస్ ఏమవుతాయంటే మనం వర్క్ వేపిస్తానే ఇవి ఏమైతే ఇట్లా ఏమంటారు పిగిలిపోతాయి అన్నమాట. ఇట్లా 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 వచ్చేస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే బ్లౌజ్ సపరేట్ కొనుక్కొని వర్క్ వేయించుకోవాలి. ఇట్లా ఉంటుంది శారీ మొత్తం, ఇలా బాగుంటుంది. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని దీనికి వర్క్ వేయించుకోవాలి, బాగుంటుంది శారీ. నెక్స్ట్ ఈ శారీ ఆరెంజ్ కలర్ శారీ బాగుంది, చాలా బాగుంది. పెట్టచ్చు ఈ శారీ. దీనికి కొంగు ఇలా వస్తుంది, స్కై బ్లూ కలర్ మొత్తం శారీ. చెప్తున్నాను కదా ఇట్లా బ్లౌజెస్ ఇట్లా దీని మీద వర్క్ వేస్తే చూడండి ఇలా పిగిలిపోతాయి అన్నమాట, ఇలా చినిగిపోతాయి. అందుకే మనం సపరేట్ తీసుకొని వర్క్ వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది మొత్తం శారీ పెద్ద అంచు. దీనికి బ్లౌజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇచ్చాలి మొత్తం ఇట్లా ఉంటుంది బ్లౌజ్. ఇది ఇది కొంగు నెక్స్ట్ ఈ శారీ అట్లా వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లౌజ్ చూడండి. ఇది కొంగు, కొంగు ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది. కానీ దీనికి ఈ ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ తీసుకొని మనము వర్క్ వేయించుకోవాలి. దీనిపైన వర్క్ కనిపించేది కాబట్టి మనం ఇట్లా సింపుల్ ఈ కలర్ ఉన్న బ్లౌజ్ తీసుకొని వర్క్ వేయించుకుంటే బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.